ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది. 15 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మమ్మ చేరదీసి పెంచుతోంది. కానీ వాళ్ళ అమ్మమ్మ పేదరాలవ్వడం వల్ల ఈ అబ్బాయిని చదివించలేకపోయింది. అందుకని ఒక హోటల్‌లో ఈ అబ్బాయిని పనికి పెట్టింది. కానీ ఈ అబ్బాయికి మాత్రం మంచిగా చదువుకొని జీవితంలో సెటిల్ అవ్వాలని ఉండేది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏం చేయలేం కదా! అందుకనే ఆ బాబు అందులోనే పనిచేస్తూ వచ్చిన డబ్బులోంచి కొంచెం కొంచెం దాస్తూ ఒక తోపుడు బండి పైన హోటల్ పెట్టాడు. కాఫీ, టీ కొన్ని రకాల టిఫిన్స్. ఇలా మొదలుపెట్టాక కొన్ని రోజులకి జనాలకు ఈ అబ్బాయి చేసే వంటల టేస్ట్ నచ్చి చాలా రావడం మొదలుపెట్టారు. ఇలా ఆ అబ్బాయి అందులో నుంచి వచ్చిన ఆదాయంతో ఒక హోటల్ పెట్టాడు. హోటల్‌లో కూడా మంచి పేరు రావడంతో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. అలా ఇప్పుడు ఆ అబ్బాయికి ఒక రెస్టారెంట్ కాదు, వందల రెస్టారెంట్‌లకు ఓనర్ అయ్యాడు. సో, చాలామంది అనుకుంటూ ఉంటారు, మాకు చదువు లేదు, మాకు చదువు అవ్వలేదు, మేము చదువుకోలేకపోయాం, ఏది సాధించలేము అని. కానీ ఇక్కడ చదువు ఒక్కటే ముఖ్యం కాదు. అసలు చదువు అనేది మన జ్ఞానాన్ని, మన మేధస్సును పెంచుకోవడానికి మాత్రమే. చదువు సంపాదనకు మార్గమైతే ఖచ్చితంగా కాదు.